సో మీ లైఫ్‌లో చాలామందిని ట్రైన్ చేశారు కదా! సో ఇట్లనే ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకొని లేదంటే స్మోకింగ్ అనేది ఎక్కువ చేసుకుంటున్న వాళ్ళు ఫిట్‌నెస్‌గా చేంజ్ అవ్వాలనుకుంటారు. అంటే మంచిగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్. బట్ ఒక సైడ్ అడిక్షన్ కూడా ఎక్కువ ఉంది వాళ్ళకి. కొన్ని వందల మందిని ట్రాన్స్ఫార్మ్ చేశారు మెంటల్గా, ఫిజికల్గా. కానీ రీసెంట్గా నేను చూశాను 148 కేజెస్ పర్సన్ వచ్చాడు నా దగ్గర. ఓకే. డైలీ 1 బాటిల్ విస్కీ తాగేవాళ్ళు. ఏజ్ ఎంత ఉంటుంది అనుకున్నారు? 23 ఇయర్స్ అంతే. ఓ మై గాడ్. 23. సో ఆయనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డయాబెటిక్, బీపీ, అన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఈయన్ని లాస్ట్ 8 monthsలో మీరు నమ్మరు 40 కేజెస్ తగ్గాడు. గ్రేట్. సో ఈ మధ్యకాలంలో తీసుకున్నట్టయితే కొన్ని మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ చూసి కావచ్చు, ఇంకేదైనా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ని చూసి ఎవరన్నా ఇట్లా కావచ్చు, చాలామంది యూత్ అనేది స్మోకింగ్కి ఎక్కువ అలవాటు పడ్డారు. అలానే ఈ ఆల్కహాల్ కూడా ఎక్కువ అలవాటు పడ్డారు. సో ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. సో దీనివల్ల కొంతమంది జిమ్కి రెగ్యులర్గా వెళ్తున్నా కూడా బికాస్ ఆఫ్ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా అక్కడ రిజల్ట్ అనేది ఉండట్లేదు. సో మీరు దీన్ని ఎట్లా బ్రేక్ చేస్తారు? స్మోకింగ్ ఇవన్నీ కూడా చాలా వరకు సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదండి. అదే ఒక హీరో స్టైల్గా సిగరెట్ కాల్చాడు అనుకోండి, చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బాస్టర్ మూవీస్ కూడా వాళ్ళు జానీ వాకర్ బ్లాక్ లేబుల్ పట్టుకొని క్లైమాక్స్లో కేజీఎఫ్ ఇవన్నీ చూశారు కదా. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. టీనేజ్, యంగేజ్, ఆ ఏజ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో బిట్వీన్ 16 నుంచి 22, 23 మధ్యలో. ఆ టైంలో చాలా సరదాగా ఉంటుంది, చాలా ఏదో బజ్ క్రియేట్ అయిన ఫీలింగ్ ఉంటుంది. కానీ స్లోగా ఏమవుతుందంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ద సేమ్ టైం హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి దేవుడు మనకు ఒక మెకానిజంని క్రియేట్ చేశాడు. సో ఈ మెకానిజంకి ప్రతి ఒక్క ఆర్గానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి దాని డ్యూటీ దాన్ని చేసుకునే విధంగా ఒక ప్రాపర్ మనకి దొరికే సోర్సెస్ నుంచి మంచి ఫుడ్ని కూడా మనకి అన్ని సోర్సెస్ని మనకి క్రియేట్ చేశారు. దాన్ని మనం చూసుకోకుండా ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అయ్యే విధంగా తీసుకుంటే, మీరు ఇంతకుముందు అన్నారు కదా 25 years 30 yearsకి చాలా పెద్దోళ్ళ కనపడుతున్నారని. సో ఇదే కారణం. ఏజింగ్ ఎక్కువ కనపడడానికి కారణం ఏంటి? ఆల్కహాల్ కన్జంప్షన్. ఓకే. సో ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో సో డిఫాల్ట్గా ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ ఫ్లోనే తగ్గుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. సో పెరిగినేంటి ఆబ్వియస్లీ ఆ గ్లోనెస్, ఆ ఫ్లోనెస్ అనేది తగ్గిపోతుంది. ఆ చార్మింగ్ లుక్, ఆ యూత్ఫుల్ లుక్ ఉండాలంటే మాత్రం డీటాక్సిఫికేషన్ ఎక్కువ చేస్తూ ఉండాలి. సో ఆల్కహాల్ తీసుకుంటే సో దీనివల్ల కూడా ఏజ్ తగ్గడంతో పాటు ఏ ఎక్సర్సైజ్ చేద్దామన్నా పెర్ఫార్మెన్స్ అనేది పూర్గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రాపర్గా చేయలేరు, స్లీప్ సరిగా ఉండదు, స్లీపింగ్ డిజార్డర్స్ వస్తాయి. దీని తర్వాత హార్ట్ అటాక్స్ అని ఇవన్నీ తెలిసిన విషయం. దీని నుంచి కొంచెం బయటపడాలంటే ఏదైనా 1, 2, 3 టిప్స్ అట్లా? అంటే చేయకూడదని నేను చెప్పనండి, చేయమని అస్సలు ఎంకరేజ్ చేయను. బట్ ఏం చేసినా మోడరేట్ అమౌంట్ ఆఫ్ లెవెల్లో చేస్తే అది ఏదైనా అన్నీ మన దగ్గర ఉన్న ప్రాపర్ సోర్సెస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్వీట్స్ అంటే ఇష్టం, ఎప్పుడైనా ఇష్టం ఉంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఫంక్షన్కి వెళ్ళారు, డిజర్ట్స్ బాగుంటే ఒక 2 డిజర్ట్స్ తింటారు. రేపు మార్నింగ్ మీరు ఆ ఫ్రూక్టోస్ని, ఆ షుగర్స్ని మీరు లివర్లో స్టోర్ చేసుకోకుండా మీరు ఎలా ఎనర్జీగా కన్వర్ట్ చేసుకున్నారు, అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ని మీ బాడీకి ఇచ్చారు, స్వెట్ అవుట్ చేశారు లేదనేది పాయింట్. ఓకే, అంతే కదండి. సో అలా కాకుండా మీరు ప్రతిరోజు ఒక 1 kg స్వీట్లు తిన్నారనుకోండి, ఒక 6 monthsకో 1 yearకో మీరు డయాబెటిక్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత షుగర్స్ తినాలంటే మీరు తినలేరు, కానీ మీకు ఇష్టం. అలాగే అదేదైనా కానీ ఆల్కహాల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయగలిగితే బాగుంటుందని నేను అనుకుంటాను. సో మీ లైఫ్లో చాలామందిని ట్రైన్ చేశారు కదా. సో ఇట్లనే ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకొని లేదంటే స్మోకింగ్ అనేది ఎక్కువ చేసుకుంటున్న వాళ్ళు ఫిట్నెస్గా చేంజ్ అవ్వాలనుకుంటారు. అంటే మంచిగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్. బట్ ఒక సైడ్ అడిక్షన్ కూడా ఎక్కువ ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరే విధానంగా వాళ్ళని చేంజ్ చేశారు? సో నన్ను అందరూ ఏమంటారంటే, మంచి ట్రైనర్ అంటాం ముందు సెల్ఫ్ మోటివేటర్ అంటారు. ఓకే. సో రీసెంట్గా నేను కొన్ని వందల మందిని ట్రాన్స్ఫార్మ్ చేశాను మెంటల్గా, ఫిజికల్గా. కానీ రీసెంట్గా నేను చూశాను 148 కేజెస్ పర్సన్ వచ్చాడు నా దగ్గర. ఓకే. డైలీ 1 బాటిల్ విస్కీ తాగేవాళ్ళు. ఏజ్ ఎంత ఉంటుంది అనుకున్నారు? 23 years అంతే. ఓ మై గాడ్. 23. సో ఆయనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డయాబెటిక్, బీపీ, అన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఈయన్ని లాస్ట్ 8 monthsలో మీరు నమ్మరు 40 కేజెస్ తగ్గాడు. గ్రేట్.
డైలీ 2 అవర్స్ జిమ్లో స్పెండ్ చేస్తాడు. అంటే ఎంతసేపు చేస్తాడు అనేది పక్కన పెట్టాడు. అదే. ఒక డిసిప్లినరీ ప్రిన్సిపల్స్ని, హ్మ్. సో ఫుడ్ హ్యాబిట్స్ని ఇవన్నీ చేంజ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం మానిటరింగ్ చేసుకొని, సో అతని టోటల్ లైఫే చేంజ్ అయిపోయింది. అది. గ్రేట్. Yeah. చాలా వింటుంటేనే ఇన్స్పైరింగ్ ఉంది మంచిగా. అంటే అంత కన్సిస్టెన్సీ, అంత కమిట్మెంట్ రావడం అంటే మామూలు రాకపోతే విషయం ఊరుకునేవాడిని కాదు. కదా, ఫోన్ చేసేవాడిని, ఏంటి ఈరోజు రాలేదు, ఫేవర్గా ఉందని. సరే ఫేవర్గా ఉన్నా పర్వాలేదు, వచ్చి నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాయి, ఎందుకంటే మన క్యాఫ్టేరియా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఫుడ్ కూడా బయట తినే ఛాన్స్ లేదు. ఓకే. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా కూడా మన దగ్గర నుంచి ప్రొవైడ్ చేయడమే. ఓకే. సో గ్రేట్.